3-4 days బ్యాక్ ఒక మెడుకోని ఒక నలుగురు వ్యక్తులు ఒకే బండి మీద ఫాలో అయ్యి హెల్మెట్ తోటి ఊర్లో ఆపి కొట్టడం జరిగింది, చేతులతో కాలుతో కొట్టడం జరిగింది. దాని మీద కేసు రిజిస్ట్రేషన్ చేశాము. అయితే అందులో గంజా కన్జ్యూమర్ అనేవాడు ఒకడు ఉన్నాడు. ఇంతకుముందు గాంజా తాగే అలవాటు ఉంది. అయితే వాళ్ళు దొరికిన తర్వాత వాళ్ళు గాంజా కన్జ్యూమ్ చేశారా ఏంటంటే వెరిఫై చేయడం జరుగుతుంది. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము ప్రతిరోజు గాంజా కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తాగే ప్లేసెస్ని అన్నింటినీ తిరగడం జరుగుతుంది. వాళ్ళు దొరికినప్పుడు ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటున్నాం. వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతాము. ఖచ్చితంగా అటువంటివి జరగకుండా మేము టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మేము పట్టుకోవడం జరుగుతుంది. అలాగే ముగ్గురు ట్రిపుల్ రైడింగ్, నలుగురు డ్రైవ్ చేసినా వాళ్ళు పట్టుకుని ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కాబట్టి పేరెంట్స్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలను దయచేసి అర్ధరాత్రి పూట రోడ్డు మీద తిరిగే పరిస్థితి తీసుకురాకంటే 10 తర్వాత తిరిగితే మేము పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అలాగే గంజా కన్జ్యూమర్స్ ఎవరైతే మనలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి శనివారం మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు తీసుకొచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేస్తాము. ఇలాంటిది ఏదైనా జరిగినా కానీ పోలీసుకి ఇమీడియట్గా సమాచారం అంటే వాళ్ళ మీద చర్య తీసుకుంటాం.